everyone. హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం రేషనల్ నంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ముందుగా న్యాచురల్ నంబర్స్. మనకు తెలిసిన న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఏ లెటర్? ఎన్. న్యాచురల్ నెంబర్ని ఎంతో డినోట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్. కౌంటింగ్ నెంబర్స్ 1. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే లీస్ట్ న్యాచురల్ నెంబర్ 1, లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ కెనాట్ బి డిటర్మైన్డ్. అంటే మనకి తెలియదు. ఓకేనా? నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై W. W for whole numbers. Okay. Whole numbers starting with 0. 0, 1, 2, 3 and so on. సో ఇందులో మనకి క్లియర్గా తెలుసు లీస్ట్ హోల్ నెంబర్ 0. ఓకే. లార్జెస్ట్ హోల్ నెంబర్ అంటే పెద్ద హోల్ నెంబర్ ఏంటంటే కెనాట్ బి డిటర్మైన్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి అంటే న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1, హోల్ నెంబర్ స్టార్టింగ్ విత్ 0. ఓకేనా? నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై I. I for integers or Z కూడా తీసుకోవచ్చు. I అయినా తీసుకోవచ్చు, Z అయినా తీసుకోవచ్చు. ఓకే. మరి ఇంటీజర్స్ అంటే ఏంటి? సో ఇంటీజర్స్ అంటే 0 టు రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అండ్ 0 నుంచి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. ఓకే, సో ఆన్. ఈ నెంబర్స్ అన్నింటిని కలిపి ఇంటీజర్స్ అంటాం. సో ఇంటీజర్స్ అంటే ద సెట్ ఆఫ్ పాజిటివ్, నెగిటివ్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఓకే. సో వీటిని మనం 1, 2, 3 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ కదా, వీటిని మనం ఏమంటామంటే పాజిటివ్ ఇంటీజర్స్. ఇలా రాయొచ్చు మనం, పాజిటివ్ ఇంటీజర్స్. మరి -1, -2, -3 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ డాట్స్ అంటే అర్థం అంటే ఇంకా ఉన్నాయి. ఓకే. సో వీటిని ఏమంటాం? నెగటివ్ ఇంటీజర్స్. -1000. 0కి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ని మనం పాజిటివ్ ఇంటీజర్స్ అంటాము. 0కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంటీజర్స్ని నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. మరి ఇక్కడ 0 ఏంటి అంటే 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. దీన్ని మనం సింపుల్గా నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, అలాంటి నెంబర్ ఏదైనా ఉంది అంటే అదేంటిది? 0. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. అందుకని మనం ఎప్పుడైనా 0 రాసినప్పుడు +0 అని రాయం, -0 అని కూడా రాయం. ఓన్లీ 0. దట్స్ ఆల్. క్లియర్ అమ్మా? ఓకే. నెక్స్ట్ మీ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ గురించి ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే దీంట్లోనే ఇంటీజర్స్లో నెంబర్ లైన్. సో ఇది ఒక లైన్లో మిడిల్ 0 తీసుకోవాలి. 0 టు రైట్ సైడ్ మనం ఏం తీసుకోవాలి? పాజిటివ్. సో 1, 2, 3, 4, 5. నేను కొన్ని నెంబర్స్ తీసుకున్నా, మీకు ఎన్ని నెంబర్స్ కావాలంటే నెంబర్ తీసుకోవచ్చు. ఓకేనా? 0 టు రైట్ సైడ్ పాజిటివ్ ఇంటీజర్స్, 0 టు లెఫ్ట్ సైడ్ -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్. ఇంకా రాసుకోవచ్చు. దీన్ని మనం నెంబర్ లైన్ అంటాం. ఓకే. నెంబర్ లైన్ మీద ఏదైనా నెంబర్ని రిప్రజెంట్ చేయడం ఎలా అంటే సపోజ్ 3ని రిప్రజెంట్ చేయాలి. చాలా సింపుల్. చూడండి, ఇక్కడ 0, 3 అంటే +3 కదా. ఇగో ఇక్కడ ఉంది 3. సో ఇక్కడ పాయింట్ పెట్టి మార్క్ చేస్తే దాన్నే
3ని రిప్రజెంట్ చేయడం అంటారు నెంబర్ లైన్ పైన. ఓకేనా? సపోజ్ -4 రిప్రజెంట్ -4 ఆన్ ద నెంబర్ లైన్. అంటే -4ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. -4 కదా, -4 అంటే 0కి ఎటువైపు ఉంటుంది? రైట్ సైడా లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి -4 -1 -2 -3 ఇక్కడ ఉంది కదా. సో మార్క్ పెట్టి పాయింట్ పెట్టి ఇలా పెట్టాలి. సో ఇది -4. క్లియర్ ఇంటిజర్స్ గురించి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చూడండి, న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి, కానీ హోల్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే ఈ హోల్ నెంబర్స్లో 0 ఉంది, కానీ న్యాచురల్ నెంబర్లో 0 లేదు. ఓకే, కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి, కానీ హోల్ నెంబర్స్ మాత్రం న్యాచురల్ నెంబర్స్ అవ్వవు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటిజర్స్ అవుతాయా? అవుతాయి. ఎందుకంటే చూడండి 1 2 3 ఇందులో 1 2 3 ఉన్నాయి. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ ఇంటిజర్స్ అవుతాయి. మరి ఇంటిజర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ అవుతాయా? మీరే చెప్పచ్చు. ఇంటిజర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయంటే అవ్వవు. -1 -2 -3 ఇక్కడ ఉన్నాయి, ఇంటిజర్స్లో ఉన్నాయి, కానీ న్యాచురల్ నెంబర్స్లో అవి లేవు. కాబట్టి ఇంటీజర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ అవ్వవు. మరి ఇంటీజర్స్ అనేవి హోల్ నెంబర్స్ అవుతాయా? ఇంటీజర్స్ అనేవి కూడా హోల్ నెంబర్స్ అవ్వవు. ఓకే, కానీ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. అంటే ఇంటీజర్స్ అన్ని హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. ఓకే, ఇంటీజర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయంటే అవ్వవు, కానీ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఎందుకంటే 0 1 2 3 ఇందులో ఉంది కాబట్టి. అర్థమైంది కదా? ఇప్పుడు మన చాప్టర్ ఏంటది? రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ నేను రాస్తున్నా రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే క్యూబ్. చాలామంది ఏం రాస్తారంటే ఆర్ అని రాస్తారు, కాదు క్యూబ్. క్యూగా ఎందుకు తీసుకున్నామంటే క్యూ ఫర్ కోషెంట్. మనం డివిజన్ చేసినప్పుడు కోషెంట్ వస్తుంది కదా, కాబట్టి క్యూ ఫర్ కోషెంట్ నెంబర్స్. ఓకే, సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏదైనా నెంబర్ని మనం p/q ఫామ్లో రాయాలి. ఏ నెంబర్, నేను డెఫినేషన్ రాస్తున్నా, ఏ నెంబర్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. బట్ ఇక్కడ కండిషన్ అంటే q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q ఆర్ ఇంటీజర్స్. p, q ఆర్ ఇంటీజర్స్. p, q ఆర్ ఇంటీజర్స్. ఓకే, p, q ఆర్ ఇంటీజర్స్. ఓకే, రిపీట్ చేస్తున్నా డెఫినేషన్. ఏ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో ఉండాలి, కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? q నాట్ ఈక్వల్ టు 0 అంటే q 0 కాకూడదు. ఓకేనా? అండ్ p, q ఆర్ ఇంటీజర్స్. మనం p/q ఫామ్లో రాసే ప్రతి నెంబర్ కూడా ఇంటీజర్ అయి ఉండాలి. అంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/3 తీసుకుంటున్నా. ఓకేనా? p/q ఫామ్లో ఉంది. ఓకే, p2 q3, q 0 కాదు కాబట్టి మనం p/q తీసుకోవచ్చు. ఇంకా -3/4, -3/4 కూడా రేషనల్ నెంబరే, ఎందుకంటే p/q ఫామ్లో ఉంది. -3 pగా తీసుకుంటే -3 ఇంటీజర్ కదా, నో ప్రాబ్లం. ఇంకా 5 తీసుకుంటున్నాం. 5 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. అవుతుందా అవ్వదా? 5 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే 5 మనం, మీకు డౌట్ రావచ్చు, p/q ఫామ్లో ఉండాలి కదా అని, కానీ ఇక్కడ 5 ఉంది కదా, 5 మనం 5/1 రాయొచ్చు. ఇది న్యూమరేటర్. డినామినేటర్ ఏమి లేదు. డినామినేటర్ ఏమి లేనప్పుడు మనం /1 రాసుకోవచ్చు, ఎందుకంటే 5/1 5 కదా. ఓకే, సో 5 కూడా మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంకా 0 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. 0/1 రాయొచ్చు కదా,
ఆ 0/2 రాయొచ్చు. 0/ఎనీ నెంబర్ ఆల్వేస్ 0, రిమెంబర్. సో 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అంటే అవుతుంది, ఎందుకంటే మనం 0/1 రాయొచ్చు. మన కండిషన్ ఏంటి? Q 0 కాకూడదు, P 0 అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ -3. -3 ఆల్సో రేషనల్ నెంబర్, ఎందుకంటే -3/1 మనం రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి మళ్ళీ చూడండి, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అవుతాయా అంటే అవుతాయి, ఎందుకంటే ఇక్కడ మనకు 1 తీసుకుందాం, 1/1 రాయొచ్చు. 2 తీసుకుందాం, 2/1 రాయొచ్చు. 3 3/1. అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ మనం రేషనల్ నెంబర్గా రాయొచ్చు. కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. 0/1, 1/1, 2/1, 3/1 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. -3/1, -2/1, -1/1, 2/1, 3/1 అలా. అంటే చూడండి, ఇక్కడ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. కానీ ఆల్ రేషనల్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ అవుతాయా? కొన్ని మాత్రం అవుతాయి. ఓకే, ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అవుతాయా? అవ్వవు. ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ కూడా కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/3 తీసుకుంటున్నా. 2/3 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ 2/3 అనేది ఇంటిజర్ కాదు, ఎందుకంటే ఫ్రాక్షన్లో ఉంది. ఓకే, ఫ్రాక్షన్లో ఉంది, క్యాన్సిల్ చేస్తే సమ్ పాయింట్స్ వస్తుంది. కాబట్టి ఇది ఇంటిజర్ కాదు, హోల్ నెంబర్ కాదు, న్యాచురల్ నెంబర్ కూడా కాదు. ఓకేనా? నెక్స్ట్ సపోజ్ 1/2 తీసుకుందాం. 1/2 అనేది న్యాచురల్ నెంబర్, 1/2 అనేది రేషనల్ నెంబర్. సో ఇది మనకి ఇంటిజర్ అవుతుందా? అవ్వదు. ఇది 1/2 అనేది హోల్ నెంబర్ అవుతుందా? కాదు. 1/2 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 1/2 వాల్యూ ఎంత? 0.5. సో మనకి ఏవైతే నెంబర్స్ పాయింట్లో వస్తాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాచురల్ నెంబర్స్ కాదు, హోల్ నెంబర్స్ కాదు, ఇంటీజర్స్ కాదు. 0.5 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. ఓకేనా? న్యాచురల్ నెంబర్ కాదు, ఎందుకంటే 0.5. సో మనకి క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ అంతే, అంటే డెసిమల్ పాయింట్ ఉండకూడదు. క్లియర్? ఇది రేషనల్ నెంబర్స్ గురించి. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్లో ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. సో ఇక్కడ నేను మెయిన్గా ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేసేది ఏంటంటే ఎడిషన్, అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఓకే, మనం ఏబి అనే 2 రేషనల్ నెంబర్ తీసుకుందాం. ఏ కామా బి అనేవి 2 రేషనల్ నెంబర్స్. సో ఏ కామా బి అనే 2 రేషనల్ నెంబర్ తీసుకుంటే రెండు 2 రేషనల్ నెంబర్స్ మనం యాడ్ చేద్దాం. అంటే ఏ ప్లస్ బి మనకి యాడ్ చేస్తే ఒక రేషనల్ నెంబర్ వస్తుంది కదా, దాన్ని మనం సి అనుకుందాం. ఓకేనా? ఏ ఒక రేషనల్ నెంబరు, బి ఇంకొక రేషనల్ నెంబరు, ఈ 2 రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే మనకు ఒక రేషనల్ నెంబర్ వస్తుంది, అది సి అవుతుంది. ఇలా ఉంటే దాన్ని మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాం. ఓకే, ఇది ఎడిషన్. ఇప్పుడు మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఏంటి? ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి ప్రొడక్ట్ చేద్దాం. ఇక్కడ సమ్ అంటే ప్లస్, ప్రొడక్ట్ అంటే ఇంటూ. సో ప్రొడక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఏమొస్తుంది? ఇంకొక రేషనల్ నెంబర్ వస్తుంది కదా, దాన్ని సి అనుకుంటాం. ఇలా ఉంటే ఏ కామా బి ఆర్ 2 రేషనల్ నెంబర్స్, సమ్ ఆర్ ప్రొడక్ట్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అలా ఉంటే దాన్ని మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాము. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఏంటంటే ఏ ఈక్వల్ టు మనం ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు, ఏ రేషనల్ నెంబర్ తీసుకోవచ్చు, 1/2. బి ఈక్వల్ టు -3/5 తీసుకుంటాం. ఓకేనా? ఏ 1/2, బి -3/5 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి చేద్దాం. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ వాల్యూ 1/2 ప్లస్ బి వాల్యూ
minus 3 by 5. Okay, now 1 by 2 plus into minus minus 3 by 5. ఈ బ్రాకెట్ ఉంది దాన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ప్లస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ అంటే నథింగ్ బట్ ఇంటూ, ఓకేనా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు మనకి 1/2 మైనస్ 3/5 ఉంది. దీన్ని సింప్లిఫై చేయాలంటే ముందుగా ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 2, 5 ఈజ్ 10. ఎందుకంటే 2, 5 ఏ టేబుల్లో పోవు కాబట్టి డైరెక్ట్గా 2 × 5 10. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం 10 కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 2 టేబుల్లో 10 5 టైమ్స్, ఇక్కడ ఇంటూ 5 రాయాలి. సో ఇక్కడ ఇంటూ 5 కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 5. సో 1 × 5 5. కావాలంటే మనం ఇక్కడ కూడా రాసుకోవచ్చు 1 × 5 మైనస్ 5 టేబుల్లో 10 2 టైమ్స్. సో ఇక్కడ కూడా 3 × 2 అంటే 1 5 are 5 మైనస్ 3 2 are 6 by 10. 5 మైనస్ 6, 5 నుంచి 6 తీయలేము కాబట్టి మనం రివర్స్కి ఏం చేయాలి, 6 నుంచి 5 తీసుకుందాం. 1, ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఏంటి 6 కదా, 6 ముందు ఏ సింబల్ ఉంది, మైనస్. సో మైనస్ 1/10. ఇప్పుడు ఇదే మనకి సి వాల్యూ. అంటే ఏ అనేది 1/2, బి 3 మైనస్ 3/5 తీసుకుంటే ఆ రెండింటిని యాడ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఏమొచ్చింది, మైనస్ 1/10. ఇది ఒక రేషనల్ నెంబర్. ఓకేనా, ఇది మనకి క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ ఇంటూ బి, ఏ ఎంత, ఇది చాలా సింపుల్, ఇంటూ ఉంటే. ఓకే, బి ఏంటి, మైనస్ 3/5. ఎప్పుడైనా మైనస్ వచ్చినప్పుడు కంపల్సరీగా బ్రాకెట్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ సింబల్ లేదంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 3s are 3, product of numerators. ఓకే, 1 × 3 by 2 × 5, 3/10 మైనస్ 3/10. ఇది సి వాల్యూ. చూసారా, మళ్ళీ 1/2 అనేది ఏ, మైనస్ 3/5 అనేది బి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ మైనస్ 3/10 అనేది ఒక రేషనల్ నెంబర్. కాబట్టి ఏ ఇంటూ బి ఈక్వల్ టు సేమ్. ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటాం, క్లోజర్ ప్రాపర్టీ. రైట్, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. వాట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ మీన్స్, సేమ్ ఏ కామా బి ఆర్ 2 రేషనల్ నెంబర్స్. 2 రేషనల్ నెంబర్ తీసుకుందాం, ఏని బిని. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఓకేనా, ఏ ప్లస్ బి ఈక్వల్ బి ప్లస్ ఏ అయితే వాటిని మనం ఏంటంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది అంటాం. ఇది ఎడిషన్. ఇంకా మల్టిప్లికేషన్ అయితే ఏమొస్తుంది, ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సేమ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 3/4, బి ఈక్వల్ టు 1/3 తీసుకుంటున్నాం. ఓకేనా, ఏ బి. సో ఇప్పుడు మనం ఏ ప్లస్ బి యాడ్ చేద్దాం, ఒక ఆన్సర్ వస్తుంది. బి ప్లస్ ఏ కూడా యాడ్ చేద్దాం, ఒక ఆన్సర్ వస్తుంది. ఆ రెండు ఆన్సర్స్ కూడా ఏమవ్వాలి, ఈక్వల్ రావాలి. ఓకేనా, సో ఫస్ట్ ఏ ప్లస్ బి కదా, 3/4 ప్లస్ 1/3 ఈక్వల్ టు బి 1/3 ప్లస్ 3/4. సో రెండు ఒకేసారి తీసుకుంటున్నాం, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. మీకు తెలుసు కదా, ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ రెండు కూడా సేమ్ రావాలి. ఓకే చూద్దాం. 4 3 ఎల్సిఎం 12 కదా. ఇక్కడ 3 × 4 టేబుల్లో 12 3 టైమ్స్ కాబట్టి ఇక్కడ 3 × 3 ప్లస్ 1 × న్యూమరేటర్ 3 టేబుల్లో 12 4 టైమ్స్, సో 4 ఈక్వల్ టు ఇక్కడ కూడా 3 4 ఎల్సిఎం 12. ఫస్ట్ 1 × 3 టేబుల్ 12 4 ప్లస్ 3 × 4 టేబుల్ 12, 4 టేబుల్లో 12 3 టైమ్స్ కదా, సో ఇంటూ 3.
3 3s are 9 plus 1 4s are 4 by 12 equal to 1 4s are 4 plus 3 3s are 9 by 12. 9 plus 4 nothing but 13 by 12 equal to 4 plus 9 13 by 12 means LHS equal to RHS. LHS వాల్యూ RHS వాల్యూ సేమ్ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ అనేవి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యింది. ఓకే, అండర్ ఎడిషన్. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్, A ఇంటూ B. A ఎంత 3/4 ఇంటూ B 1/3 ఈక్వల్ టు B ఇంటూ A 1/3 ఇంటూ 3/4. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంటూ ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. ప్రీవియస్ ముందు క్వశ్చన్లో క్యాన్సిల్ అవ్వలేదు. ఓకే, కానీ ఇక్కడ చూడండి 3 3 సేమ్ ఉన్నాయి కదా, 3 1s are 3 1s are క్యాన్సిల్ చేయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ మాత్రమే క్యాన్సిల్ చేయగలము, న్యూమరేటర్ క్యాన్సిల్ చేయలేము. ఓకే, ఇక్కడ కూడా 3 1s are 3 1s are. సో 1 into 1 1 by 4 into 1 4 కదా, ఈక్వల్ టు 1 into 1 1 1 into 4 4. LHS ఈక్వల్ టు RHS. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ని సాటిస్ఫై చేసింది, మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై అయింది. క్లియర్? నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఇందులో మనకి 3 రేషనల్ నెంబర్ తీసుకోవాలి. ఏంటా 3 రేషనల్ నెంబర్స్? ABC ఆర్ 3 రేషనల్ నెంబర్స్. అయితే మనకి ఎడిషన్ ప్రాపర్టీ ఏంటంటే A ప్లస్ B ప్లస్ C. అంటే బ్రాకెట్లో ఉన్నదని మనం ఎట్ ఎ టైం చదవాలి. A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు ఇది ఏమవ్వాలంటే A ప్లస్ B ప్లస్ C. జస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ A ప్లస్ Bకి బ్రాకెట్ పెడుతున్నాం, తర్వాత మనం B ప్లస్ Cకి బ్రాకెట్ పెడుతున్నాం, జస్ట్ చేంజ్ చేస్తాం. ఇది ఎడిషన్. సో మీరు ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా చెప్పగలరు, రైట్? సో మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ఏంటి? సో ఏం రాయాలి? A ఇంటూ B ఇంటూ C ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C. ఇలా ఉంటే మనం దీన్ని ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాము. ఓకేనా? అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్. సో మనం దీన్ని కూడా చెక్ చేద్దాం. LHS RHS మీరు ఏ నెంబర్ తీసుకున్నా LHS RHS ఎప్పుడు కూడా ఈక్వల్ రావాలి, అండర్ ఎడిషన్ అండ్ అండర్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 1/2, B ఈక్వల్ టు -3/5, C ఈక్వల్ టు 1/3. ఓకేనా? ఒక నెగిటివ్ నెంబర్ కూడా తీసుకున్నాం. ABC ఆర్ 3 రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనం LHSలో సబ్స్టిట్యూట్ చేద్దాం. A ప్లస్ B ప్లస్ C కాబట్టి A 1/2 ప్లస్ B -3/5. ఓకే, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి. ప్లస్ C ఎంత 1/3 ఈక్వల్ టు A ప్లస్ A ఎంత 1/2 ప్లస్ బ్రాకెట్. ఓకే, B ప్లస్ C. B అంటే -3/5. సో ఫస్ట్ ఉన్నప్పుడు బ్రాకెట్ ఏం అవసరం లేదు, -3/5 ప్లస్ C 1/3. ఇప్పుడు ఇక్కడ చూడండి 1/2 ప్లస్ ఇంటూ మైనస్ -3/5. ఓకే, ప్లస్ 1/3 ఈక్వల్ టు 1/2 ప్లస్ సేమ్ రాస్తున్నా -3/5 ప్లస్ 1/3. క్లియర్? ఇప్పుడు ఇక్కడ మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి, ఈ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి. 2 5 LCM 10 కదా, 2 5 LCM 10. సో 1 ఇంటూ 2 టేబుల్ 10 5 times మైనస్ 3 ఇంటూ 5 టేబుల్ 10 2 times 2 into 2 bracket close plus 1/3 as it is
ఈక్వల్ టు 1/2 ప్లస్ ఆఫ్ ఇక్కడ 5 3 ఎల్సిఎం 15, 5 3 ఎల్సిఎం 15 ఎందుకంటే 5 3 ఏ టేబుల్లో పోవు. ఓకే 5 3s are సో -3 ఇంటూ 5 టేబుల్లో 15 3 టైమ్స్ 3 ఇంటూ 3 ఓకే 3 రాస్తున్నా ప్లస్ 1 ఇంటూ 3 టేబుల్ 15 5 సో ఇంటూ 5 ఇక్కడ చూడండి. ఇప్పుడు 1 5s are 5 మైనస్ 3 2s are 6 by 10 ప్లస్ 1/3 ఈక్వల్ టు 1/2 ప్లస్ -9 ప్లస్ 1 5s are 5 by 15. సో ఇప్పుడు ఇంకా చేయాలి. 5 - 6 ఇప్పుడే చెప్పుకున్నాం 5 లోంచి 6 తీయలేము. సో అప్పుడు ఏం చేయాలి, 6లో 5 తీస్తే 1, ఇక్కడ బిగ్గర్ నెంబర్ 6 కాబట్టి -1 వస్తుంది. -1/10 ప్లస్ 1/3 ఈక్వల్ టు 1/2 -9 ప్లస్ 5. ఓకేనా, -9 ప్లస్ 5 అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 9లో 5 తీస్తే 4, బిగ్గర్ నెంబర్ 9 కదా, 9కి ముందు మైనస్ ఉంది కాబట్టి -4/15 -4/15. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే 10 3 ఎల్సిఎం 30 కదా, 10 3 ఎల్సిఎం 30. సో -1 ఇంటూ 10 టేబుల్ 30 3 టైమ్స్ సో ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ ఫస్ట్ న్యూమరేటర్ టేబుల్లో రాయాలి. ఇప్పుడు 3 టేబుల్లో 30 10 టైమ్స్ కదా, సో 10 ఈక్వల్ టు ఇక్కడ మనం చూడండి 2 15 ఎల్సిఎం 30. ఓకే మళ్ళీ సేమ్ 1 ఇంటూ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ 2 టేబుల్ 30, 2 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది 15 టైమ్స్ మైనస్ 4 ఇంటూ 15 టేబుల్లో 30 2 టైమ్స్ కాబట్టి 2 రాయాలి. -1 ఇంటూ 3 -3 ప్లస్ 1 10s are 10 by 30 ఈక్వల్ టు 15 1s are 15 మైనస్ 4 2s are 8 by 30. సో -3 ప్లస్ 10 ఇప్పుడే చెప్పాను, సింబల్స్ రెండు సేమ్ ఉంటేనే యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సో 10 లోంచి 3 తీస్తే 7. ఓకే 10 - 3 7, 7/30 ఈక్వల్ టు 15 - 8, 15 లోంచి 8 తీస్తే మనకి ఎంత వస్తుంది 7, 7/30. చూసారా, LHS ఈక్వల్ టు RHS వచ్చింది. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకేనా, ఇదంతా మొత్తం మనకి ఏంటంటే ఎడిషన్. సో ఇంకా మనకి ఒకటి పెండింగ్ ఉంది, ఏంటది మల్టిప్లికేషన్. సో ఇదే ఎగ్జాంపుల్కి నేను మల్టిప్లికేషన్ కూడా చేస్తాను. క్లియర్? ఓకే నౌ సీ హియర్. Here I am taking same example and I am doing multiplication. A into B into C. సో ఇప్పుడు నేను తీసుకుంటున్నా, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. A ఎంతమ్మా 1/2 ఇంటూ B -3/5 ఇంటూ C 1/3 ఈక్వల్ టు 1/2 ఇంటూ B ఇంటూ C. B ఎంత మనకి -3/5, ఇక్కడ 2 బ్రాకెట్స్ ఉన్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోవాలి. 3/5 ఇంటూ 1/3. క్లియర్? సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. ఎప్పుడు కూడా ఏదైనా బ్రాకెట్ ఉంటే బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేసి తర్వాత వచ్చిన ఆన్సర్తో నెక్స్ట్ ఆన్సర్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 3 3 బై 2 5s are 10 ఇంటూ 1/3. ఓకే ఇక్కడ చూడండి 1/2 ఇప్పుడే చెప్పాను నేను, ఇంటూ ఉంది, ఇక్కడ న్యూమరేటర్ 3 ఇక్కడ డినామినేటర్ 3 కాబట్టి మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 1s are 3 1s are. సో ఇక్కడ ఏమొస్తున్నప్పుడు -1/5. ఓకేనా, 1 1s are 1 by 5 ఇంటూ 1 5. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే ఇక్కడ కూడా చూడండి,
ఇక్కడ న్యూమరేటర్ 3 ఉంది, డినామినేటర్ 3 ఉంది. 3 1 జా 3 1 జా. సో మైనస్ 1 1 జా 1 బై 10 1 జా 10 ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 జా 1 బై 2 5 జా 10. సో LHS ఈక్వల్ టు RHS. సో ఇది మనకి ఏంటంటే ఓకే అసోసియేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్. క్లియర్? సెటిస్ఫైడ్ కదా? ఇది మనకి క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అండ్ అండర్ మల్టిప్లికేషన్. రైట్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో పేరులోనే ఉంది డిస్ట్రిబ్యూటివ్. ఓకే, మళ్ళీ సేమ్ ABC 3 రేషనల్ నెంబర్ తీసుకుంటున్నా. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటంటే A ఇంటూ B ప్లస్ సి, A ఇంటూ B ప్లస్ సి ఈక్వల్ టు ఏ రైట్ మనం A ఇంటూ B ప్లస్ A ఇంటూ సి. ఓకేనా? A ఇంటూ B ప్లస్ A ఇంటూ సి. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉందనుకుందాం, అది కూడా రాస్తున్నా. A ఇంటూ B మైనస్ సి. అప్పుడు ఏమవుతుంది మనకి A ఇంటూ B మైనస్ A ఇంటూ సి. క్లియర్? సో ఇది మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓకే ఏతో బ్రాకెట్ ఉన్న ప్రతి టర్మ్ని కూడా మల్టిప్లై చేయాలి. సపోజ్ ఇక్కడ మనకి B ప్లస్ సి ఉంది, ఇంకా B ప్లస్ సి ప్లస్ డి కూడా ఉండొచ్చు. అప్పుడు ఏం రాయాలి? A ఇంటూ B ప్లస్ A ఇంటూ సి ప్లస్ A ఇంటూ డి. ఓకేనా? అదే మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో దీనికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ A ఈక్వల్ టు 2/3, B ఈక్వల్ టు 1/6, C ఈక్వల్ టు -1/2. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ A ఇంటూ B ప్లస్ సి. A అంటే ఎంత? 2/3 ఇంటూ B ప్లస్ సి. సో B ప్లస్ సికి నేను స్క్వేర్ బ్రాకెట్ పెడుతున్నా, దీన్ని మనం స్క్వేర్ బ్రాకెట్ అంటాం. B ఎంత? 1/6 ప్లస్ C -1/2. ఓకే, ఈక్వల్ టు A ఇంటూ B 2/3 ఇంటూ B 1/6. ఏమీ లేదు, ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ప్లస్ A ఇంటూ C. A ఎంత? 2/3 ఇంటూ C -1/2. ఇప్పుడు మనం బ్రాకెట్ ఉన్నదని సింప్లిఫై చేయాలో చెప్పుకున్నాం కదా. సో 2/3 ఇంటూ 6 2 LCM. ఓకేనా? 6 2కి LCM ఏంటంటే 6 వస్తుంది. ఇక్కడ ఏంటంటే 6 2 అనేవి 2 టేబుల్లో పోతుంది. ఇక్కడ చేస్తున్నా LCM మీకు తెలిస్తే ఎలా చేయాలి. 6, 2 టేబుల్లో 2 3 2 1. ఓకే, ఇంతవరకు ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఏ టేబుల్లో పోవు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేసాం. కానీ ఇక్కడ 6 2 అనేవి 2 టేబుల్లో పోతుంది. 2 3 2 1. సో చేయాలి, ఎల్సిఎం చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 2 ఇంటూ 3 ఇంటూ 1 కదా. 2 ఇంటూ 3 6. సో ఎల్సిఎం మనకి ఏమొచ్చింది? 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు 1 ఇంటూ న్యూమరేటర్ 6 టేబుల్లో 6 1 టైం. సో 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ డైరెక్ట్ స్టెప్ రాస్తున్నా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 2 టేబుల్లో 6 3 ఇంటూ 3. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ ముందే మనం డిస్కస్ చేస్తాం. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. 2 టేబుల్లో 6 పోతుంది, న్యూమరేటర్ డినామినేటర్. సో 2 1 2 3 క్యాన్ చేయొచ్చు. సో 1 ఇంటూ 1 1 బై 3 3 9. ఇక్కడ కూడా చూడండి 2 2 సేమ్ ఉన్నాయి కదా. 2 1 2 1. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 1 1 బై 3 ఇంటూ 1 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2/3 ఇంటూ బ్రాకెట్ 1 1 1 మైనస్ 1 3 3 బై 6 ఈక్వల్ టు 9 3. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనకి ఫ్రాక్షన్లో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. సో ఇక్కడ -1/9 -1/3 ఉంది కదా, కాబట్టి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం ఏంటి? మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. 9, 3 ఎల్సిఎం. సో 9 3 రెండు కూడా ఏ టేబుల్లో పోతాయి? 3 టేబుల్లో పోతాయి.
3 3 జా 3 1 జా. సో ఎల్సిఎం ఏంటి 3 ఇంటూ 3 ఇంటూ 1 కదా, 3 ఇంటూ 3 ఇంటూ 1 మీన్స్ 9. సో ఇప్పుడు 1 ఇంటూ 9 టేబుల్లో 9 వన్స్, సో 1 మైనస్ 1 ఇంటూ 3 టేబుల్లో 9 3 టైమ్స్, సో ఇంటూ 3. ఓకేనా. నెక్స్ట్ 2/3 ఇంటూ 1 మైనస్ 3, 1 మైనస్ 3, 1లోంచి 3 తీయలేము, సో 3లో 1 తీయాలి. 3 మైనస్ 1 2, సో 3 బిగ్గర్ నెంబర్ ముందు సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2/6 ఈక్వల్ టు 1 1 జర్ 1 మైనస్ 1 3 జర్ 3/9. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 2 న్యూమరేటర్లో 2 2 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు. సో మనం ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ మాత్రమే చూడాలి, న్యూమరేటర్ క్యాన్సిల్ అవ్వవు. ఓకేనా. కాబట్టి ఇక్కడ నేను న్యూమరేటర్ 2 డినామినేటర్ 3 క్యాన్సిల్ చేస్తున్నా, 6 క్యాన్సిల్ చేస్తున్నా, అంటే 2 1 జర్ 2 3 జర్ క్యాన్సిల్ చేస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ 2 ఇక్కడ 2 ఉందని క్యాన్సిల్ అవ్వదు, ఇక్కడ 3 6 ఉంది కదని క్యాన్సిల్ అవ్వదు. ఓకే. సో మైనస్ ఉంది ఇక్కడ మైనస్ 2 1 జర్ 2 బై 3 3 జర్ 9. సో మనకి ఏమొచ్చింది మైనస్ 2/9 వచ్చింది ఈక్వల్ టు 1 మైనస్ 3, 1లోంచి 3 తీయలేము కాబట్టి 3 మైనస్ 1 2, బిగ్గర్ నెంబర్ ముందు సైన్ ఏముంది మైనస్ కాబట్టి మైనస్ 2/9. చూసారా ఎల్హెచ్ఎస్ మైనస్ 2/9, ఆర్హెచ్ఎస్ కూడా మైనస్ 2/9 వచ్చింది. ఇది మనకి ఆన్సర్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ చేద్దాం. మైనస్ ఏంటంటే చూడండి ఇక్కడ సింపుల్, మైనస్ కూడా చేద్దాం. సేమ్ ఏ ఇంటూ, సో ఏ ఎంత 2/3 ఇంటూ బి మైనస్ సి, బి ఎంత 1/6 మైనస్ సి, ఇక్కడ ఫార్ములా మైనస్ మైనస్ సి అగైన్ మైనస్ 1/2 కాబట్టి మైనస్ 1/2 రాయాలి, మైనస్ ఆఫ్ మైనస్ 1/2. ఓకేనా. ఈక్వల్ టు ఏ ఇంటూ బి, ఏ 2/3 ఇంటూ బి 1/6 మైనస్ ఏ ఇంటూ సి, ఏ 2/3 ఇంటూ బి మైనస్ 1/2. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 2/3 ఇంటూ ఎల్సిఎం చేస్తున్నా, 6 to ఎల్సిఎం ఆల్రెడీ మనం చేసాం ఇంతకుముందు 6. ఓకే. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 1 ఇంటూ 6 టేబుల్ 6 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఫస్ట్ 1 మనం రాయాలి ఇంటూ 2 టేబుల్లో 6 3 టైమ్స్ కదా, సో ఇంటూ 3 ఈక్వల్ టు ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం 2 1 జర్ 2 3 జర్, సో 1 ఇంటూ 1 1 బై 3 3 జర్ 9. హియర్ 2 1 జర్ 2 1 జర్ క్యాన్సిలేషన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 జర్ 1 బై 3. ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతే తేడా. ఓకేనా. నెక్స్ట్ 2/3 ఆఫ్ 1 1 జర్ 1 ప్లస్ 3/6 ఈక్వల్ టు, ఇక్కడ నేను మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటున్నా, 9 ప్లస్ 3 సారీ 9 3 ఎల్సిఎం 9, 9 3 ఎల్సిఎం 9. సో 1 ఇంటూ 9 టేబుల్ 9 1 టైం ప్లస్ 1 ఇంటూ 3 టేబుల్ 9 3 టైమ్స్ కదా, ఇంటూ 3. నెక్స్ట్ 2/3 ఇంటూ 1 ప్లస్ 3 మనకి ఎంత వస్తుంది 4/6 ఈక్వల్ టు 1 1 జర్ 1 ప్లస్ 3 3 జర్ 3 1 జర్ 3/9. ఓకే. నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం, 2 2 జర్ 2 3 జర్, సో 2 2 జర్ 4 బై 3 3 జర్ 9 ఈక్వల్ టు 1 ప్లస్ 3 4/9. చూసారా మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది, అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్కి సాటిస్ఫై అవుతుంది. క్లియర్. టూ మోర్ ప్రాపర్టీస్ ఆర్ దేర్, ఐ విల్ డిస్కస్. ఎడిటివ్ ఇన్వర్స్. సో ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనే రేషనల్ నెంబర్ తీసుకున్నా, దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే చాలా సింపుల్,
ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఓకే, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఈజ్ -2/3. ఎందుకంటే దీనికి మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. ఓకే, దాన్ని మనం ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. సో 2/3కి ఆపోజిట్ సైడ్ ఉన్న నెంబర్ యాడ్ చేయాలి. అంటే ఏంటి, -2/3ని యాడ్ చేయాలి కదా. 2/3 -2/3 0. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ -1/4 ప్లస్ ఏం యాడ్ చేస్తే 0 వస్తుంది. సో -1/4కి +1/4 యాడ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఈజ్ -2/3. సో ఇక్కడ నేను అబిట్ రాస్తున్నా, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఈజ్ -2/3. Suppose here -1/4 is +1/4. సో సింపుల్ గా చెప్పాలంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ప్లస్ ఉంటే మైనస్ ఆపోజిట్ సైడ్ రాయాలి, అది ఎడిటివ్ ఇన్వర్స్. సో ఇప్పుడు మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, సో ఇక్కడ రాస్తున్నా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, 2/3 తీసుకుంటున్నాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే 2/3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 0 వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 2/3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఓకేనా, వెరీ సింపుల్. ఎడిటివ్ ఇన్వర్స్ మీన్స్ ఆన్సర్ 0, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీన్స్ ఆన్సర్ 1. సో 2/3కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అంటే 2/3ని నేను 3/2తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది కదా. 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఆన్సర్ 1 వస్తుంది. సో దీని నుంచి మనకి అర్థమైంది ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఈజ్ 3/2. సింపుల్గా చెప్పాలంటే రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ అంటే రివర్స్. ఇంకోటి చెప్తాం, -3/5. సో ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది. -3/5 ఉన్నప్పుడు సేమ్ సింబల్ అయితే సేమ్ ఉంటుంది. -3/5కి రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఏం లేదు, ఉల్టా రాయాలి, రివర్స్ రాయాలి. అంటే ఏంటి, -5/3. సో ఇక్కడ బిట్ వస్తున్నా, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఆఫ్ 2/3 is 3/2. The multiplicative inverse of -3/5 is -5/3. నెంబర్ సేమ్ ఉంటుంది, దాన్ని మనం రెసిప్రోకల్ రాయాలి. ఓకేనా. హియర్ ఇక్కడ నేను రెసిప్రోకల్ అయినప్పుడు ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేయాలి, 3 పాయింట్స్. రెసిప్రోకల్ ఆఫ్ 0. ద reciprocal of 0 is 0కి రెసిప్రోకల్ ఉండదు, నాట్ డిఫైన్డ్. చాలా ఇంపార్టెంట్ బిట్. రెసిప్రోకల్ ఆఫ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. రెసిప్రోకల్ ఆఫ్ 1కి రెసిప్రోకల్ ఏంటంటే 1. అంటే 1/1 రివర్స్ రాస్తే ఏమొస్తుంది మనకి, 1 వస్తుంది. రెసిప్రోకల్ ఆఫ్ -1, రెసిప్రోకల్ ఆఫ్ -1 కూడా -1. అంటే ఇక్కడ ఏంటంటే ద రెసిప్రోకల్ ఆఫ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఒక బిట్ అది. ఇంకో బిట్ ఏంటంటే 1, -1, 1కి -1కి వాటికి అవే రెసిప్రోకల్స్. 1, -1 ఆర్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రెసిప్రోకల్స్. సో 1 రెసిప్రోకల్ ఇస్ 1, -1 రెసిప్రోకల్ ఇస్ -1. ఇంకోటి ఏంటంటే 0/any నెంబర్ always 0. 0/any number always 0. 2/0 suppose is there. 2/0. Division by 0 is not defined. ఇది కూడా మనకు తెలియదు, not defined. క్లియర్. చాలా ఇంపార్టెంట్ ఈ 4 పాయింట్స్. 0/any number always 0. 2/0 or 3/0 any number by 0 is not defined. ఇది మనకి రేషనల్ నంబర్స్ ఇంట్రడక్షన్ అండ్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ.